నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. తమ భూముల విషయంలో జరిగిన అవకతవకల్ని పరిష్కరించాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన రైతులు. జయశంకర్ జిల్లా తరలిపోతుందని వస్తున్న ఊహాగానాలపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిపిఆర్ఓ ఛాంబర్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మీడియా సెంటర్ను ప్రారంభించారు. అదేవిధంగా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు చైతన్యం చేసేందుకు నమూనా పోలింగ్ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అధికారుల సమన్వయంతో లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూపాల్పల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటరీ ఎన్నికలు 11 ఏప్రిల్ 2019 జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా వరంగల్ అర్బన్ కలెక్టర్ శ్రీ ప్రశాంత్ పాటిల్ గారు ఉంటారు. నామినేషన్లు కూడా అక్కడే స్వీకరించడం జరుగుతుంది. సో ఈ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి నోటిఫికేషన్ 18 మార్చిన విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల తీసుకోవడం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 23rd వరకు నామినేషన్ స్వీకరిస్తారు. తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంతా ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి వరంగల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఎన్నికలు నిర్వహించే ప్రాసెస్ అంతా యథావిధిగా ఇక్కడ ఆర్డీఓ భూపాల్పల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ భూపాల్పల్లి నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2,63,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవలనే మన జిల్లా 2 జిల్లాలుగా విడిపోయింది. ములుగు జిల్లా ఒకటి, భూపాల్పల్లి ఒకటి. సో గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం ములుగు ఇప్పుడు ములుగు జిల్లా పరిధిలోకి పోయింది. అది కూడా మహబూబాద్ కాన్స్టిట్యూన్సీకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కేవలం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి నియోజకవర్గం ఒకటి అందులో కవర్ అవుతుంది. సో దీనికి సంబంధించి గతంలాగానే నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం. సభలు, సమావేశాలు కానీ ఇతరత్ర ఏమున్నా సరే కంపల్సరీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు, మద్యం, ఇతర క్యాష్ కైండ్ రూపంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని, అదేవిధంగా కొత్త పథకాలు కానీ, ప్రభుత్వ భవనాలు కానీ, ప్రభుత్వ వాహనాలు కానీ, ఇంకా ఏమీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నటువంటి వారు ఏది ఉపయోగించకూడదని చెప్పి నిబంధనలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆన్గోయింగ్ ఉన్నటువంటి స్కీమ్స్కి, సంక్షేమ పథకాలకి ఎలాంటి కోడ్ వర్తించదు. కొత్తగా అంటే 10th మార్చి తర్వాత ఏ స్కీమ్ కానీ, కొత్తది కానీ, ఇంకా ఇతరత్ర ఏం చేయడానికి వీల్లేదు. అవన్నీ క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇంకా కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా రేపటి వరకు ఛాన్స్ ఉంది. 15 మార్చి వరకు మనం కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. అంటే ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే 11th ఏప్రిల్ 2019లో ఓటు వేయాలంటే అది రేపు 15th మార్చికి లాస్ట్ డేట్. అదేవిధంగా పైన మీడియా సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసాం. ఈసారి మీడియా సెంటర్లో కమిటీలో కొత్తగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక మెంబర్ని అలాట్ చేయమన్నారు. అంటే ఓటర్లను ప్రభావితం చేసేది ఫేస్బుక్, వాట్సాప్ ప్లస్ సోషల్ మీడియాతో పాటు ఇన్స్టాగ్రామ్ లాంటివి కూడా ఉన్నాయి. వాటిపై మంచి అవగాహన ఉన్నటువంటి పర్సన్ కూడా కావాలనే ఉద్దేశంతో ఈసారి మీడియా కమిటీలో సోషల్ మీడియా పర్సన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, డబ్బు కానీ, మద్యం కానీ, ఇతరత్ర ఎన్నికల కోడ్ ఉల్లంఘించినైతే పర్యవేక్షించడానికి సివిజిల్ యాప్ కూడా ఓటర్ల చేతిలో, ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా దాని ద్వారా మనం
రిసీవ్ చేసుకున్న వెంటనే 100 minutesలో అది సాల్వ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి వెహికల్ మూవ్మెంట్ నుంచి మొదలుకొని ప్రతిదీ అది ఆన్లైన్ ద్వారా ఐటీ టెక్నాలజీ ఉపయోగించి ఎన్నికలు జరుగుతున్నాయి. జయశంకర్ జిల్లా తరలిపోతుందని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని, ఈ వదంతులను ప్రజలెవరూ నమ్మొద్దని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కొంతమంది రాజకీయ పబ్బం గడిపేందుకే అధికార పార్టీ నాయకులే జిల్లాను తరలిస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలెవరూ దీన్ని నమ్మొద్దన్నారు. భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పరకాలకు తరలిపోతుందని కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. ఈ వదంతులను, ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని భూపాలపల్లి జిల్లా ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కొంతమంది రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఈ జిల్లాను అధికార పార్టీ నేతలే పరకాలకు తరలిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని మరోసారి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లాను గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి ప్రజలకు కానుకగా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోడు. ఇచ్చిన జిల్లాను కూడా ఎట్టి పరిస్థితుల్లో వాపో తీసుకునే తత్వం ముఖ్యమంత్రికి కాదు. ఎలాంటి ఉద్యమాలు లేకున్నా, ధర్నాలు, రాస్తారోకలు లేకున్నా, ప్రజలు ఏనాడు కూడా భూపాలపల్లి ప్రాంతాన్ని జిల్లా చేయాలని కోరకున్నా, గౌరవ మాజీ స్పీకర్ పెద్దలు మౌసునాచారి గారు ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యాన్నితో దీన్ని జిల్లా చేయడం జరిగింది. గౌరవ మౌసునాచారి గారికి ఈ జిల్లా పైన స్పష్టమైన అవగాహన ఉంది, స్పష్టత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాను తరలించడానికి వారు సుముఖంగా లేరు. చాలా సందర్భంలో మరి గౌరవ పెద్దలు మౌసునాచారి గారిని మేము అడిగిన సందర్భంలో జిల్లాను ఎవరు అడగకుండా కూడా తీసుకురావడం జరిగింది. అట్టి జిల్లాను మరి పరకాలకు తరలిస్తే మనమెట్లో ఒప్పుకుంటాం తమ్మి, ఎట్టి పరిస్థితిలో జరగదనే చాలా సందర్భంలో మౌసునాచారి గారు మాకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి, ఎవరు ఎన్ని రకాల ప్రచారం చేసినా, ఎవరు ఏ రకంగా దుష్ప్రచారం చేసినా నమ్మొద్దనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. జిల్లా ముఖ్యమంత్రి గారి ఈ యొక్క తూర్పు ముక్క భూపాలపల్లి జిల్లా అనేది వారు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోరు, మాట తప్పరు, మడమ తిప్పరన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే చాలా సందర్భంలో గమనించారు. కాబట్టి జిల్లా పోతుందనే ప్రచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. భూములకు సంబంధించిన అవకతవకలపై సమస్యను పరిష్కరించాలంటూ మాధవరావుపల్లె భూ నిర్వసిత రైతులు కలెక్టర్ను వేడుకున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కాగా ఆర్డీఓ వెంకటాచారి రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని స్వీకరించారు. సమస్యని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇవాళ మేము మాధవరావుపల్లె ల్యాండ్ యూజర్స్ అయితున్నాము. 3 గ్రామాల ప్రజలము కలెక్టర్ గారు కలవడానికి వచ్చినాము. వస్తే కలెక్టర్ గారిని మెసేజ్ పెడితే పైనుండి ఆ కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని మా దగ్గర పంపడం జరిగింది. మా సమస్యను ఊళ్ళో జరిగినటువంటి అవకతవకలు, ల్యాండు, లవాను, పట్టా భూముల గురించి కూడా కొంత పట్టా భూమి లవాన్గా పోయి లవాన్గా వచ్చింది. కొంతమంది చాలా బిల్లు ఒక కనీసం 30 నుంచి 40 మంది దాకా రైతులు నష్టానికి దారి తీస్తాం. కనుక మేము సారు చెప్తే సార్ ఒకటే చెప్పిండు, మీకు న్యాయం జరుగుతుంది. మొన్న ఓడిచ్చిన సార్, మొన్న ఓడిస్తే మీకు లేట్ అయిందని మళ్ళీ వచ్చిన సార్ అంటే అదేం లేదు, 2-3 రోజుల్లో మీ దగ్గర పంపిస్తామని ఆర్డీఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఊళ్ళో కూడా ఇండ్లాడుగు ప్లాట్లు, ఇండ్లాడుగా సంబంధించినటువంటి భూములు కూడా అవకతవకలు జరిగిందని చెప్తే వాటిని కూడా నేను సర్వే చేసి మళ్ళీ రిప్లై అందరినీ పిలిచి మాట్లాడి సర్వే చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన భూమి పెద్దాపూర్ వాళ్ళది కూడా దాన్ని కూడా ఖచ్చితంగా సర్వే చేస్తాం. దాన్ని అది పట్టా భూమే అయి ఉంటుంది, మేము మీకు కూడా న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను తరలించే కుట్రలను వెంటనే ఆపుకోవాలని సిపిఎం నాయకులు అన్నారు. జిల్లా కోసం ఇప్పటికే కార్యాలయాలు వెలిశాయని, మరికొన్ని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు. పరకాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే భూపాలపల్లి జిల్లాను తరలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని తరలించే కుట్రని వెంటనే ఆపాలని, ఇప్పటికే భూపాలపల్లి జిల్లా 20 మండలాలతో కూడి ఉండి ములుగు జిల్లాగా ఇప్పటికే 19 మండలాలు ములుగు పోయినాయి.
ఉన్న 11 మండలాలు మాత్రమే భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికే 1,00,000 జనాభా కలిగి ఉన్న భూపాలపల్లి కేంద్రం అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. అన్ని ఆఫీసులు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఏ ఉద్దేశంతోనైతే జిల్లా కేంద్రాలు ఉండాలో ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఇది ప్రజలకు అందుబాటులో పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజల సౌకర్యార్థం జిల్లా ఏర్పాటు అనే ప్రక్రియ బాగున్నది. కాబట్టి జిల్లా కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దు. పర్కాలకు జిల్లా కేంద్రం ఇచ్చుకున్నా భూపాలపల్లి ప్రజలకు అభ్యంతరమే లేదు. కానీ భూపాలపల్లి జిల్లా తరలిస్తే మాత్రం సిపిఎం పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజల కోసం ఈ యొక్క జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తారని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జయశంకర్ జిల్లాలో 2,15,00,000 మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఇతర అధికారులతో హరితహారం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుందా, పరకాల జిల్లా కేంద్రంగా మారబోతుందా? ఇప్పుడు జయశంకర్ జిల్లాలో అంతటా ఇదే చర్చ నడుస్తుంది. ఎలక్షన్స్లో భూపాలపల్లిలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భూపాలపల్లిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుతో జిల్లాను చేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీతో భూపాలపల్లి నుండి మధుసూదనాచారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ తొలి శాసనసభాపతిగా కూడా అయ్యారు. భూపాలపల్లి ములుగు 2 రెవెన్యూ డివిజన్లు కలిపి భూపాలపల్లి జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన చందులాలకు మంత్రి పదవి ఇచ్చిన స్థానికులు మాత్రం జిల్లా తేరేదని నిరసనలు చేపట్టారు. ములుగు ప్రాంతంలో ప్రజల ఆకాంక్షను గుర్తించిన కేసీఆర్ 2019 ఎలక్షన్స్లో భాగంగా ములుగును జిల్లా చేస్తానని ప్రకటించారు. ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది, మీరు ప్రబలంగా కోరుతున్నారు. ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని 100% చేసి తీరుతా అని చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా. మాట ఇచ్చిన ప్రకారం రెండోసారి అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ములుగు జిల్లా ఏర్పాటైంది. భూపాలపల్లి 11 మండలాలతో జిల్లా కేంద్రంగా మారింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు టీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రాన్ని భూపాలపల్లి నుండి పరకాలకు తరలించాలంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. భూపాలపల్లిలో టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన మధుసూదనాచారి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో భూపాలపల్లిలో టీఆర్ఎస్ను ఓడించడం వల్లే జిల్లా కేంద్రం మారే అవకాశం ఉందంటూ కొందరు ప్రచారం చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. జయశంకర్ జిల్లాలో ఎప్పుడో నిర్మాణాలు మొదలుపెట్టిన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు ఆగిపోవడంతో జిల్లా కేంద్రం తరలిపోతుందని ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం కూడా ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు ప్రారంభమైన తర్వాత బేస్మెంట్ లెవెల్ రాగానే దాన్ని ఆపేశారు. అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ఓన్లీ ఈ పిల్లర్లు లేపి నత్తనడక దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ స్పీడప్ వర్క్ జరగకపోవడం మూలంగా నత్తనడక నడవడం మూలంగా నిజంగానే జిల్లా పోద్దేమో అనేటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి రిజిస్టర్ ఆఫీసు మొలుగుపోయింది. అదేవిధంగా ఇరిగేషన్ ఆఫీసులు లేవు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆఫీస్ కూడా నిర్మాణం కాకపోవడం మూలంగా ఇది నిజంగానే పోద్దేమో అనేటువంటి ఆవేదన ఈరోజు చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కేంద్రాన్ని పరకాలకు మార్చాలంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్ రావు రెఫరెండం పత్రాన్ని వరంగల్ అర్బన్ కలెక్టర్కు సమర్పించారు. కొద్ది రోజుల నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలకు తరలించాలి, పరకాల మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో చేర్చాలని చల్లా ధర్మారెడ్డి, దయాకర్ రావు గారు, పసునూరి దయాకరు, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ గారికి మెమోరాండం సమర్పించినట్టు వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మేము హెచ్చరిస్తూ ఉన్నాం,
భూపాలపల్లి జిల్లాను తరలిస్తే ఖబర్దార్ ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 9 నుంచి 10 లక్షల మంది ప్రజలు ఉద్యమ కెరటాలే ఎగుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కేంద్రాన్ని తరలిస్తారన్న ప్రచారం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి అధికార పార్టీ స్థానిక నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించినందుకే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంది శాసనసభ్యులు వాళ్ళు చేసేదానికి అర్థం లేనటువంటి వాళ్ళు కావాల్సినటువంటిది ఏమైనా ఉంటే వాళ్ళ ప్రాంతం ఉండదని ఇది ఇలా కలుపుతారు. అలా గతంలో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో నవ్వుల పాలు కావద్దని కూడా ప్రచారం చేసే నాయకులకు కూడా మీ ద్వారా కోరుతున్నా. జయశంకర్ జిల్లాని కాపాడుకోవడానికి మేధావులు స్థానిక నాయకులు కలిసి జిల్లా కేంద్ర పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారో తక్షణమే కేసీఆర్తోని జిల్లాను తరలించామని చెప్పి స్పష్టమైన వైఖరిని చెప్పిన తర్వాతనే ఇక్కడ అడుగుపెట్టాలి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా అందరం కలిసి ఇక్కడ జేఏసీగా ఏర్పడి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ తెలంగాణలో భూపాలపల్లిలో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన పనులు కానీ అదేవిధంగా ఎస్పీ కార్యాలయం పనులు కానీ ఇక్కడ నిలిపివేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం పనులు కానీ ఎస్పీ కార్యాలయం పనులు కానీ వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.